95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అమెరికా జనాలను గజగజ వణికిస్తున్న శీతాకాలపు మంచు తుఫాన్. -48 డిగ్రీల వరకు పడిపోయిన టెంపరేచర్లు. సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ షెట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. పరిస్థితి విషమం. హైదరాబాద్కు తరలింపు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటన. టీడీపీ హయాంలో త్రాగునీరు కోసం ఇచ్చిన నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్న. ఏపీలో జనసేనకు ఆదరణ పెరుగుతున్నదన్న సుందరపు విజయ్ కుమార్. జగన్ ని మళ్లీ దేనికోసం సీఎంని చేయాలని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో క్రిస్మస్ పండుగ వేళ శీతాకాలపు మంచు తుఫాన్ జనాలను గజగజ వణికిస్తుంది. మరింత తీవ్రమైన తుఫాన్ను బాంబ్ సైక్లోన్ గా పిలుస్తున్నారు. టెంపరేచర్లు ఆయా ప్రాంతాల్లో -20 డిగ్రీల నుంచి -48 డిగ్రీల వరకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు. హైవేలన్నీ క్లోజ్ అయ్యాయి. వేలాది విమానాలు ఎయిర్పోర్టులోనే ఆగిపోయాయి. బయటికొచ్చే పరిస్థితి లేక ప్రజలు క్రిస్మస్ ప్రయాణాలను మానుకొని ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మంచు తుఫాన్ కారణంగా 15 లక్షలకు పైగా ఇండ్లకు కరెంట్ సప్లై నిలిచిపోయి అనేక ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. అనేక రాష్ట్రాల్లో టెంపరేచర్లు -డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పైపుల్లో నీరు సైతం గడ్డకట్టడంతో వాటర్ సప్లై కూడా ఆగిపోయింది. ఏటా ఈ సమయంలో నార్మల్ టెంపరేచర్లు ఉండే దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగి జనం అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ షెట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను స్థానికులు గమనించారు. గుజ్జకుంటలో ఉదయం వాకింగ్ కు వెళ్తుండగా గొడ్డళ్లు కత్తులతో దాడి చేశారు. మల్లేశంను ముందుగా సిద్దిపేట ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో త్రాగునీరు కోసం ఇచ్చిన నిధులన్నీ ఏమయ్యాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. కలవలదొడ్డి ఇక్కడ కొమరగిరి పంచాయతీ కుత్తుకుడిమిల్లి పంచాయతీ కుత్తుకుడిమిల్లి పంచాయతీలో కొమరగిరి పంచాయతీ కుత్తుకుడిమిల్లి పంచాయతీలో తాగడానికి నీళ్ళు లేక మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆడబడుతున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మేము 30 కోట్ల రూపాయలతో జలసిట్ ఇచ్చాం. ఎన్టీఆర్ జలసిట్ టోటల్గా నియోజకవర్గానికి ఇంటింటికి కుళాయి. మీరు పేరు మార్చుకుని జగనన్న పేరు పెట్టుకున్నారు. వచ్చిన దాన్ని మీరు ఇక్కడ ఇంటింటికి కుళాయిలు ఇంటికి వేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే ఇక్కడ చెరువుకి వాటర్ స్కీమ్కి శాంక్షన్ ఇచ్చాం. ఆ చెరువు వాటర్ స్కీమ్ కూడా స్టార్ట్ చేయలేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉన్న కొమరగిరి, ఈ కుత్తుకుడిమిల్లి ఏరియాలో ఉన్న పంచాయతీల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి వాటర్ ట్యాంకు శాంక్షన్ వచ్చింది. తర్వాత ఇంటింటికి కుళాయి జలసిరిలో ప్యాకేజ్ పెట్టారు. టోటల్గా పిఠాపురం నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. దాన్ని పేరు మార్చుకున్నారు. అది కూడా శంకుస్థాపన చేసి లోకేష్ గారు పిఠాపురం చేశారు మీటింగ్లో. అని తక్షణ వీళ్ళకి తాగునీరు కల్పించాలి. రెండవది ఇంటింటికి కుళాయిలు ఏదైతే ఉన్నాయో కుళాయిలు కూడా వేయాలి. డబ్బులు లేకుండా వేయాలని కూడా అది కూడా తెలియజేస్తాము. ఎందుకంటే ఆ స్కీమ్ అటువంటి స్కీమ్ కాబట్టి మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 3.5 సంవత్సరాలు అయింది. తాగడానికి నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం, అసమర్థత ఎమ్మెల్యే. ఇక్కడ ఇది పరిస్థితి. ఇది వరకు ఇటువంటి కంప్లైంట్లు ఎప్పుడు లేవు. ఒకవేళ నీళ్ళు లేవంటే ట్యాంకర్ వచ్చింది. అని తక్షణం మరి చిన్న కాలువలతోటి, పెద్ద కాలువలతోటి, వెంకటరాయపురం మరి ఈ ఏరియాలన్నింటికి కూడా కొమరగిరి పంచాయతీలో ఉన్న ఏరియాలన్నింటికి కూడా తాగునీరు రావట్లేదు కాబట్టి వెంటనే కల్పించాలని కోరుతున్నాను. జగన్ ని మళ్లీ దేనికోసం సీఎం ని చేయాలని జనసేన నేత సుందరపు విజయ్ కుమార్ ప్రశ్నించారు. 175 సీట్లలో ఇప్పుడున్న అభ్యర్థులనే బరిలో నిలుపగల దమ్ము ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తరువాత జగన్ ఇంటికి కాదు జైలుకు వెళ్తారని విమర్శించారు. రాష్ట్రంలో జనసేనకు ఆదరణ పెరుగుతున్న వైనం సీఎం జగన్ కు మింగుడు పడడం లేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని జోసెం పలికారు. మరి ఏ పార్టీ లేకపోయేసరికి అది ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా విమర్శించి పూర్తిగా నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్న బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కానీ అనేక మంది అలాంటి నాయకులు పబ్లిక్గా విమర్శించిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పంచన చేరి మరి వాళ్ళు కూడా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఒక ప్రతినిధిలాగా బిహేవ్ చేయలేకపోతే మరి ఎవరికి మనం మాట్లాడాలని అడుగుతా ఉన్నా. ఎందుకన్నానంటే వీళ్ళు మాట్లాడే మాటలు ముఖ్యంగా మంత్రులు మారినా కూడా వాళ్ళ పద్ధతులు మారలేదు అనడానికి కారణం ఈరోజు మనం రోజాని తీసుకుందాం. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ రోజా, మీరు కేంద్రం నుంచి ఖేలో ఇండియా నుంచి కనీసం ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి 0 రిపోర్ట్ ఇచ్చారు. గుర్తుందో లేదో చూసుకోండి. 2-3 రోజుల క్రితం నుంచి 2-3 రోజుల క్రితం ఖేలో ఇండియా నుంచి కనీసం ఒక్కరు కూడా ట్రైన్ అవ్వలేదు. ఎక్కడ చూస్తే పరిస్థితులు చిన్నపిల్లల దగ్గర నుంచి 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీ స్పోర్ట్స్ మంత్రి కాబట్టి నీకు అడుగుతా ఉన్నా, టూరిజం నుంచి నీకు అసలు టూరిజంలో మీ ప్రాపర్టీస్ ఏమిటి, దాన్ని టూరిజం ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందని వదిలేసావు. ఎలాగా ఈ కాన్స్టిట్యున్సీని వదిలేసి ఆఖరికి ఒక ట్యాప్ ఓపెనింగ్ మాత్రమే నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం లేదు, అన్నీ కూడా డ్యాన్సులే. మేము విమర్శించకూడదు కాదనట్లా, కానీ నువ్వు చేసేది కేవలం డ్యాన్సులే. మీకు ఎంత దారుణంగా అంటే జగనన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసుకోవడం తప్పేం లేదు, కానీ ప్రజల సొమ్ముతో టూరిజం మంత్రివి ఎప్పుడైనా ఇక్కడ విశాఖ ఉత్సవం ఉంటుంది. ఈ టైంలో విశాఖ ఉత్సవం
జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని వల్లాభాయ్ చౌరస్తా వద్ద మరియు మండలంలోని భూపాతిపూర్ గ్రామంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండలం అధ్యక్షుడు అన్నవేణి వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కల్లేడ ధర్మపురి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన అటల్ జీ నేటికి కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు స్ఫూర్తి అని, నేటి తరం పాలకులు ఆయన సిద్ధాంతాలు ఆదర్శప్రాయంగా తీసుకోవాలని అన్నారు. भारत माता भारतीय जनता देशानिकी घनता भारतीय जनता देशानिकी घनता जोहार अटल बिहारी वाजपेयी जोहार 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 अटल बिहारी वाजपेयी जोहार 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 अटल बिहारी वाजपेयी जोहार जोहार माता की जय जोहार अटल बिहारी वाजपेयी जोहार 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 अटल बिहारी वाजपेयी जोहार भारतीय जनता देशानिकी जनता भारतीय जनता जय जोहार अटल बिहारी वाजपेयी जोहार जोहार ఈ రోజు భారతదేశం లోపల ఒక సంస్కరణమైనటువంటి ప్రపంచమే నివ్వెరబోయే విధంగా పరిపాలన చేసి ఒక భారతదేశాన్ని ప్రపంచం లోపల ఒక అగ్రగామిగా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు జన్మించినటువంటి రోజు ఈ రోజు మన యొక్క వాజ్పేయి గారి యొక్క జయంతిని రాయకల్ పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. వారి యొక్క అడుగుజాడల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ పౌరుడు నడుచుకోవాలని, భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడాలని వారి జీవితమే ఈరోజు భారతీయ జనతా పార్టీకి అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుని యొక్క జన్మదినం రోజును పురస్కరించుకొని నేడు యొక్క భారతదేశానికి మొట్టమొదటి భారతదేశం మీద ఆంక్షలు పెట్టినా కానీ జనకకుండా భారతదేశం ఏంటిదో సత్తా చూపెట్టినటువంటి ఒక యోధుడు, ఒక మహాపురుషుడు ఈ యొక్క మన యొక్క ఆనాటి దేశ ప్రధాని అయినటువంటి మన వాజ్పేయి గారు. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల లోపల అగ్రగామిగా నిలుస్తున్నదంటే దానికి బీజం పోసినటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క వాజ్పేయి గారు అని చెప్పేసి కంపల్సరీ మన అందరం దీన్ని అంగీకరించాల్సిందే. ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశాన్ని పొగుడుతున్నాయంటే వారి యొక్క ముందు చూపుతోటి, వారి యొక్క భారతదేశం లోపల ఉన్నటువంటి జాతీయ భావమైనటువంటి జాతీయతతోటి ఈ యొక్క దేశం నాది, దేశం ఫస్ట్, తర్వాత నా యొక్క కుల మతాలైనటువంటి ఏవైనా కానీ వెనుకసీలు అనేటువంటి భావనతోటి భారత జాతిని ప్రపంచ దేశాలకు ఒక గొప్ప దిక్సూచిగా మన యొక్క భారతదేశ అడుగుజాడలో నడిచేటువంటి దేశాలు కూడా ఈరోజు ముందుకు వస్తున్నాయి. అందుకొరకే ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా భారతదేశం ఇంకా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పాలన లోపల ఇంకా ముందుకు దూసుకుపోతుందని చెప్పేసి మనం జగిత్యాల జిల్లా కోరుట్లలో డాక్టర్ వై అనూప్ రావు మనమని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య, అనిల్ మరియు వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించారు. Speed. Okay.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లె యేసు రక్తం గార్డెన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. క్రిస్మస్ సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जगगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे మంచిర్యాల జిల్లా మందమరిలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే స్నానమాచరించిన క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో చర్చీలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడాయి. వేకువజామున 5 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండవ ఆరాధన నిర్వహించారు. పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో చర్చి పాస్టర్ రేవా జెర్మియా దైవ సందేశాన్ని క్రైస్తవ భక్తులకు అందించారు. గీతాలపనలు బైబిల్ పారాయణలతో చర్చీలు మారుమురుగాయి. ప్రత్యేక ప్రార్థనల అనంతరం క్రైస్తవులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిఠాపురం పట్టాభివృద్ధికి దేవరపల్లి రాజేశ్వరి చేసిన సేవలు చిరస్మరణీయమని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం మున్సిపల్ దివంగత చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రాజేశ్వరి 13వ వర్ధంతిని పిఠాపురం పట్టణం రాజా రామ్మోహన్ రాయ్ పార్కు ఆవరణలో పిఠాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడితి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే దొరబాబుతో సహా పలువురు ప్రముఖులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ రాజేశ్వరి దేవి గారు, జోహార్ రాజేశ్వరి దేవి గారు, జోహార్ రాజేశ్వరి దేవి, జోహార్ రాజేశ్వరి దేవి. జోహార్ రాజేశ్వరి దేవి గారు. ఎలా చూడండి సార్ అంటే సార్
ఆమె 13వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి బ్రదర్ శ్రీను గారు ప్రతి సంవత్సరం కూడా అందరినీ చెప్పడం, ఈ రోజున ఆవిడకి గార్డెన్ చేసుకుని గుర్తించుకునే ఆవిడ మున్సిపల్ చైర్మన్గా 2 పర్యాయాలు చేయడం, రెండో పర్యాయం నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో జరగడం జరిగింది. ఆమె మృదు స్వభావి, అందరితోటి కూడా మంచిగా ఉంటూ ఏ ఒక్కరితోటి కూడా రాజేశ్వరి గారి గురించి ఏ ఒక్కరు కూడా చెడ్డగా మాట్లాడిన విధంగా పాలన మున్సిపాలిటీలో ఈ పిఠాపురం మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చే విధంగా వాటర్ స్కీమ్స్, అభి గారు చెప్పినట్టుగా వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా దాని మీద ఫాలోఅప్ చేసి మున్సిపల్ కమిటీ తీర్మానాలు కానీ ఇవన్నిటినీ కూడా చేసి ఢిల్లీ పంపించి ఈ పని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం కోసం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గుర్రంపై ప్రయాణించారు. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు మౌలిక సదుపాయాలకు దూరం అయిపోయారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ కొంత దూరం గుర్రంపై మరికొంత దూరం ద్విచక్ర వాహనంపై ప్రయాణించి గ్రామానికి వెళ్లారు. ప్రచారానికి మంత్రి గుర్రం మీద పోతే మరి సామాన్యులకు ఆపద వస్తే వాళ్ళేలా వెళ్లాలని ప్రశ్నించారు. ప్రచారానికి రావడానికి ముందు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు బులెటిన్లో మరోసారి హెడ్లైన్స్. అమెరికా జనాలను గజగజ వణికిస్తున్న శీతాకాలపు మంచు తుఫాన్. -48 డిగ్రీల వరకు పడిపోయిన టెంపరేచర్లు. సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ షెట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. పరిస్థితి విషమం, హైదరాబాద్కు తరలింపు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటన. టీడీపీ హయాంలో త్రాగునీరు కోసం ఇచ్చిన నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్న. ఏపీలో జనసేనకు ఆదరణ పెరుగుతున్నదన్న సుందరపు విజయ్ కుమార్. జగన్ ని మళ్లీ దేనికోసం సీఎంని చేయాలని ప్రశ్న. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్.